గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వరకట్న వేధింపులు తాళలేక ఒక వివాహిత నిన్న ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని నిన్న సాయంత్రం ప్రాణాలు విడిచింది. అయితే ఈ వరకట్న వేధింపులు చేస్తూ గత 4 నెలల క్రితమే వివాహం జరిగినటువంటి ఈ వివాహిత స్త్రీకి 4 నెలల క్రితం జరిగిన వివాహితకు ఈరోజు ఈ సంఘటన జరగడం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ 4 నెలల ఈ వ్యవధిలో వరకట్న వేధింపులు జరగడానికి గల కారణాలు ఎవరైతే చనిపోయారో ఆమె యొక్క తల్లి మనతో ఉన్నారు. ఆవిడ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం అయితే ఈ వివాహిత చనిపోయిన అమ్మాయి యొక్క తల్లి మనతో ఉన్నారు. ఆ తల్లి మాటలను తెలుసుకునే ప్రయత్నం జరిగింది. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? పెళ్ళి అయిన 4 నెలలకే ఈ ఘటన జరిగింది కదా, అసలు ఏమైంది? ఏ విధంగా వేధించారమ్మా? అసలు ఎన్ని నెలల నుంచి జరుగుతుంది? పెళ్ళి ఎన్ని నెలలు అయింది? అసలు పెళ్ళి అయిన తర్వాత ఏ విధంగా ఆయన వేధించడం మొదలు పెట్టారు? వేధించిన తర్వాత మీరు పెద్ద మనుషులను ఎవరైనా కలిశారా? మీకు అమ్మాయి ఎప్పటి నుంచి చెప్తుంది ఈ విషయాన్ని? అసలు వేధింపులు జరుగుతున్నాయని ఎప్పటి నుంచి చెప్తుంది? ఇంట్లో ఏమైనా ఆవేదనకరంగా ఆవిడ ఉండడం జరిగిందా? మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మాయి ఆవేదనలు చేస్తున్నప్పటికీ కూడా అబ్బాయి కానీ అబ్బాయి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ రావటం కానీ చేయలేదు. ఎప్పుడు చేసుకుంది అమ్మాయి ఈ ఆగాయత్రి? ఎక్కడ చేసుకున్నారు? చెప్పండి అమ్మ. ప్రస్తుతం అయితే మనతో పాటు ఆ అమ్మాయి యొక్క అక్క ఉన్నారు. ఆవిడ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది? ఏ విధంగా ఈ వరకట్న వేధింపులు చేశారు? ఫస్ట్ నుంచి రండి పెళ్ళి ఎంతో ఇష్టంగా ప్రయాణంగా చేసుకుంది అతన్ని. పెళ్ళైన మరుసటి రోజు నుంచి అలా నరకం పెట్టి అక్కడ తల్లి 4 నరకం పెట్టి కన్నారింటికి వచ్చిన సంతోషంగా ఉండేది కాదు. ఇక్కడ ఆషాఢంకి 3 నెలల నుంచి మళ్ళీ అన్ని తీసుకెళ్తాను బాగుంటుందని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి టార్చర్ చేసేసారు. తల్లి 4 ఉన్నాం, తల్లిదండ్రులు, తమ్ముడు, తన భర్త కూడా. ఆ బాధను భరించుకోలేక తల్లిదండ్రులకి ఇంక బాధగా భారంగా అనిపించలేక ఇంక తట్టుకోలేక చచ్చిపోయింది. పురుగుల మందు తాగి అవులు లేనప్పుడు చూసి నేను ఇంక వీళ్ళకి భారం అవ్వకూడదు, నా తల్లిదండ్రులు ఇంక బాధపడకూడదని చచ్చిపోయింది. ఈ విషయాన్ని ఇంతకుముందు మీతో ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? బాధపడుతామని ఫస్ట్లో చెప్పేది కాదు. ఆ తర్వాత అలా బాధపడుతూనే ఉంది. మేము చెప్తూనే ఉన్నాము, కానీ ఆఖరికి చెప్పబెట్టుకుని ఇలా ప్రాణం తీసేసుకుంటుందని ఏ రోజు అనుకోలేదు. చెప్పబెట్టుకొని చచ్చిపోయింది. చెప్పండి అమ్మ, మీ చెల్లెలు మీతో ఇంతకుముందు ఏమైనా ఈ విషయాల మీద ఏమైనా చర్చించిందా? చర్చించిందండి. ఇంతకుముందు మేము ఎట్టుగా ఇలాగ టార్చర్ చేస్తున్నారు, భరించలేకపోతున్నానని చెప్తే సరే వచ్చి చూద్దామన్నాము. వచ్చి చూసాక 2 రోజులు అయ్యాక సర్దుకుంటుంది అనుకున్నాం. సర్దుకునేలోగా ఒక రోజు నైట్ ఆషాఢంకి వెళ్ళి వచ్చాక ఆషాఢంకి వెళ్ళి మర్నాడు గోడకేసి కొట్టేసి తాళం మొత్తం గోడకేసి కొట్టేస్తే మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాన్న వెళ్ళి తీసుకొచ్చారు ఇంటికి. చెంపులు 2 ఇంటికి తీసుకొచ్చాక కేసు పెట్టాము అతని మీద. కేసు పెడితే పోలీసులు అసలు రెస్పాండ్ లేదు. అసలు ఎన్ని రోజులు అయిందమ్మా మీరు కేసు పెట్టి? 10 రోజులు అవుతుందండి. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎవరు భరోసా లేదు. ఇంకా ఇలాగ ఆత్మహత్య చేసుకున్నాం. అంటే పోలీసులు కూడా ఒకవైపు భర్త వేధించడం, మరోవైపు పోలీసులు కూడా నిర్లక్ష్యం కారణంగా ఏమీ చేసుకోలేనన్న పరిస్థితుల్లో తను పురుగుల మందు తీసుకుందని చెప్తున్నారు. ఎవరు ఇంకేమీ చేయలేరని, పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు అంటే ఇంకెవరు ఏమీ చేయలేరని ఇంక ఈ నిర్ణయం తీసుకుంది. చూస్తున్నారు కదా, ఏదైతే ఈ వరకట్న వేధింపులు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అయితే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలని తప్పుదోవ పట్టే పరిస్థితుల్లో ఉండటం వల్ల ఈరోజు ఇటువంటి ఘటనలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో మనం చూస్తున్నాము. అయితే ఈ చట్టాలు కఠినతరం చేసి ఈ వరకట్న వేధింపుల్ని నుంచి
బాలికలను మహిళలను రక్షించాలని కోరుకుంటున్నారు. చిట్టివలస గ్రామం నుంచి రవికుమార్, RTV అహ్మదాబాద్ సార్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.